ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ 1000 కళ్లతో ఎదురు చూసినటువంటి మెయిన్ టాపిక్ రైతు బంధు లేదా రైతు భరోసా పేమెంట్ గురించి. అయితే ఒకే దఫాలో 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ రైతు భరోసా పేమెంట్ చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మనకు కీలక సందేశాలు వచ్చాయి. అయితే ఇప్పటికే ఆల్రెడీ యాసంగి సీజన్ పంట కోసం 4 ఎకరాల వాళ్ళకి పడ్డాయి, మిగతా వాళ్ళకి రాలేవని చెప్పేసి రైతుల్లో ఒక నిరాశ ఉంది. అయితే ఈ యాసంగి పంటకి ఇస్తారా లేదా వచ్చే ఖరీఫ్ సీజన్ గాను కూడా ఆల్రెడీ 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర సమీపిస్తున్నటువంటి వేళ ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఉన్నందువల్ల ఈ ఎప్పుడన్నా ఇచ్చేది కదా అని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అయితే నిజంగా ఇది సాధ్యమవుతుందా, ఇక్కడ బ్రేక్ పడుతుందా అనేటువంటి ఆలోచన ఇవాళ రైతులకు కలిగింది. ఈ రైతులు ఉన్నటువంటి నిరాశను, వ్యతిరేకతను వాళ్ళను ఇచ్చేయడానికి ప్రభుత్వం మొత్తానికి కంకణం కట్టి ముందుకు వచ్చేసింది. మొత్తానికి 10 ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ ఒకే విడతలో నిధులు విడుదల చేస్తే, అంటే ఈ వానాకాలం సీజన్ పండుగ గాను మరి యాసంగి ఎప్పుడు ఇస్తారు సార్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మా డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్తాను. అయితే మొత్తానికి ఎన్ని వేల హెక్టార్ల భూమి మనకు వ్యవసాయానికి అనుగుణంగా అందుబాటులో ఉంది, మరి ఎంతమందికి ఎన్ని వేల కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి ఉంది, ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా వన్స్ మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రైతు మిత్రులందరికీ తప్పకుండా ఈ భరోసా రైతు బంధు పేమెంట్ గురించి ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. అయితే మొత్తానికి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు దగ్గరికి సమీపిస్తున్నటువంటి వేళ, అలాగే ఎంపీటీసీతో పాటు జడ్పీటీసీ, అలాగే మున్సిపల్ ఎన్నికలు ఉన్నందువల్ల ఈ వ్యవసాయానికి అంటే ప్రతి సంవత్సరం గత ప్రభుత్వం 5,000 చొప్పున అందించింది, క్రమం తప్పకుండా వారం అటు ఇటు అయినా. అయితే ఈ ప్రభుత్వం ఈసారి ఎకరానికి 7,000 చొప్పున 15,000 రూపాయలు అందిస్తామన్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతానికి 6,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు నగదు అందిస్తూ ఉంది, ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున. అలా ఇప్పటి వరకు ఆల్రెడీ నిన్న మొన్నని మనకు 4 ఎకరాల లోపు 4 ఎకరాల పైచిలు కానిటువంటి వాళ్ళందరికీ పడిపోయాయి. ఓకే, ఇక నెక్స్ట్ ఈ యాసంగి సీజన్ గాను మొత్తానికి రేపటి నుంచి కావచ్చు మన 2-3 రోజుల్లోపే మొత్తానికి 10 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రోజు ఎకరం చొప్పున మొత్తానికి ఈ రైతు భరోసా నిధులు జమ కావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ పండుగ గాను అంటే వానాకాలం సీజన్ పండుగ గాను వరి నాట్లు పడక ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు, వ్యవసాయ యోగ్యానికి సాధ్యంలో ఉన్నటువంటి భూములని 1.49 కోట్ల హెక్టార్ల భూమి ఉంది. ఈ భూములన్నింటికి ఎన్ని వేల కోట్లు కావాలంటే అక్షరాల 8,900 కోట్లు కావాలి. ఆ డబ్బులన్నీ కూడా ఒకేసారి విడుదల చేసి ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో ఉన్నటువంటి నిరాశను, అసంతృప్తిని నుంచి తొలగించి బయట పెట్టాలని చెప్పేసి మొత్తానికి ఈ ఖరీఫ్ సీజన్ వానాకాలం సీజన్ పంటకి మొత్తానికి జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలోనే ఈ వానాకాలం సీజన్ పంటకు సంబంధించి ఒకేసారి 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి, అంటే సుమారు ఒక రైతుకు 10 ఎకరాలు ఉన్నాయనుకోండి ల్యాండ్, అలాంటి వాళ్ళకి 16,60 60,000 కూడా ఒకేసారి అకౌంట్లో జమ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అయితే మొత్తానికి ఎక్కడెక్కడ ఇప్పటి వరకు ఈ రైతు భరోసా పేమెంట్ ఈ ప్రభుత్వంలో వచ్చాయి, ఆ డీటెయిల్స్ అన్ని మీరు విలేజ్ వైజ్ గా పర్టికులర్ చూసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. అలాగే ఈ రైతు భరోసా పైన మీకు సలహాలు, సందేహాలు ఏమైనా ఉన్నా ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా మీరు వన్స్ విజిట్ చేయొచ్చు. మొత్తానికి 10 ఎకరాల వరకు ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ ఒకే విడతలో ప్రభుత్వం డబ్బులు ముఖ్యంగా 8,900 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి ఆర్థిక శాఖ కూడా కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా రైతు భరోసా పేమెంట్ వస్తాయా లేదా అనే రకరకాల మీకు డౌట్స్ వస్తాయి, అనుమానాలు వస్తాయి. మీకు ఎటువంటి సలహాలున్నా, సందేహాలున్నా
తప్పకుండా తెలియజేయండి. ఈ యాసంగి సీజన్ మాత్రం ఆల్రెడీ నా అకౌంట్లో డబ్బులు జమ అవుతూనే ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేసి చూడండి. బ్యాంక్ వెళ్ళి కూడా విజిట్ చేసి మీ డీటెయిల్స్ అని చెక్ చేసుకోవచ్చు. ఇందులో ప్రాబ్లం అయితే లేదు. మొత్తానికి రైతు భరోసా పేమెంట్ రాని వాళ్ళు ఇక రాదు అని అనుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. మొత్తానికి 10,000 అంటే 10 ఎకరాల ల్యాండ్ అందుబాటులో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకే దఫాలో రైతు భరోసా పేమెంట్ చెల్లించడానికి ప్రభుత్వం మాత్రం సర్వం సిద్ధంగా ఉంది. మరి ఇది సక్సెసా కాదా అని రకరకాల డౌట్స్ వస్తున్నప్పటికీ ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నదాతల్లో ఒక ఆనందం అనేది వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ఇంకా మీకు డౌట్స్ ఉన్నా తప్పకుండా తెలియజేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.